అన్న నమస్తే, మీ పేరు? నరేంద్ర అన్న. నరేంద్ర గారు ఏం చేస్తారు? నేను సెల్ఫ్ ఎంప్లాయ్ అన్న. ఏంటన్నా మరి ఈరోజు లిక్కర్ స్కామ్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ దానిలో చాలా వ్యక్తులు కూడా దోచుకున్నారని చెప్పి ఈరోజు కోర్టు కూడా కారుమూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేయడం జరిగింది. అదే తరుణంలో ఇటు వైసీపీ నాయకులందరూ మాట్లాడింది. ఈరోజు కష్టదమ్మిని చేపడుతున్నారు వైసీపీ, టీడీపీ నాయకులు, బీసీ సామాజిక వర్గం చెందిన నాయకులు టార్గెట్ చేసి ఈ విధంగా అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏంటన్నా అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటో అసలు ఏం చెప్తారు? ట్రాన్స్పోర్ట్ పరంగానే లిక్కర్ స్కామ్ జరిగిందని 100% రైట్ అండి. ఎందుకనంటే అసలు లిక్కర్ ట్రాన్స్పోర్ట్ జరగాలంటే మనకి స్టేట్ల నుంచి కానీ, జిల్లాల నుంచి కానీ, లేకపోతే సిటీల నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ట్రాన్స్పోర్ట్ ద్వారానే కదండి లిక్కర్ మనకి రవాణా జరిగేది. సో అందులో ఒక మతలబ్ జరిగింది. ఒక అంటే ఏమంటారంటే దాని ఒక ఏ విధంగా రాజకీయంగా వాడుకున్నారు గత ప్రభుత్వం, రాజకీయ నాయకులు. అంటే మంచోళ్ళు అనే కారుమూరి నాగేశ్వరరావు గారు మంచోళ్ళు అని జగన్ గారే చెప్పారు. అలాంటి వ్యక్తి ఈరోజు మంచోడు అంటే మంచమంతా డాష్ చేశారన్న ఎలా ఉంటుందో సామెతి, ఆ విధానం ప్రకారమే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళు అన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు అంటే ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ ఏం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు బయట పెడుతున్నారు. అంటే ఇప్పుడు కక్షపూరితం అన్నది మేము చేయట్లా, మీ జగన్మోహన్ రెడ్డి గారే, మీ నాయకుడే మా వాళ్ళు ఇలా చేశారు, మా వాళ్ళు చేసిన తప్ప అని ఒక పక్కన విమర్శిస్తూనే ఏం చేస్తాడు మీ ఎమ్మెల్యేలు, అంటే ఆయన ఎమ్మెల్యేలు ఎవరైతే తప్పులు చేశారో అవన్నీ బాగోతాలని బయట పెడుతుందే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే గత ప్రభుత్వంలో మీరు దోచుకుంది కానీ, దాచుకుంది కానీ, కబ్జాలు కానీ ఏవైనా సరే, ప్రభుత్వ ఆస్తులు అమ్మటాలు కానీ, తాకట్లు పెట్టడాలు కానీ ఇవన్నీ ఎవరు చూపిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మీరు తీసుకోవాల్సిన ఏ విషయం అంటే ప్రజల సొమ్ము ఇది గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్కి ఆదాయం వచ్చేదంటే ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టేయనే గుర్తుంచుకోవాలి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అన్నది బయటకు వచ్చింది. 175 నియోజకవర్గాల్లో ఉన్న మీ పాత ఎమ్మెల్యేల మీద రాకుండా కొంతమంది వ్యక్తుల మీద ఎలా వస్తుంది? ఇలిగేషన్ తీసుకొచ్చింది మీరే చూపిస్తున్నారు. ఆ రోజు మీకు ఒకటే చెప్తున్నాం, మేము లిక్కర్ స్కామ్ చేయలేం. మీరు చేసిన పెద్ద లిక్కర్ స్కామే పెద్దదన్నమాట. ఉన్న వాటిల్లో పెద్ద స్కామ్ ఏదన్నా ఉంది అంటే లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్తో పాటు ప్రజల ఆరోగ్యాలను కూడా చెడగొట్టారు మీరు. ప్రజలకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతోమంది మందుకు బానిసలు అయిపోయి కల్తీ మద్యం తాగి చనిపోయిన దాఖలు ఉన్నాయి. ఆ రోజు సోషల్ మీడియా కానీ, ప్రెస్ డిజిటల్ మీడియా రూపంలో కానీ మనకి వచ్చిందనమాట. సో లిక్కర్ అసలు నిషేధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి లిక్కర్ మీదే కొన్ని లక్షల కోట్లు సంపాదించాడంటే మాకు అనుమానంగా ఉంది. అది ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని లెక్కలు చూపించకుండా, డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ పేమెంట్ అమ్మిన దాఖలు ఉన్నాయన్నమాట. ఇది అది ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి అంటే ప్రజలు చూస్తూ ఉంటారన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిన విచ్చలవిడి రాజకీయం అంటే తన రాజారెడ్డి రాజకీయాన్ని కానీ, రాజ్యాంగాన్ని కానీ తను చూపించారనమాట గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు బీసీలకి న్యాయం చేస్తున్నారా? ఎవరికి ఏం న్యాయం చేయాలండి? సామాజిక న్యాయం చేసుకుంటూ పోయే విధానంలోనే కూటమి ప్రభుత్వం ఉంది. నువ్వు రాష్ట్రాన్ని అట్టడుగు పాలుగు చేసి ఆర్థికంగా వెనక తోసేసి ఈరోజు ఆర్థికంగా దాన్ని పైకి లేపడం కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమి ఉన్నాయో అవన్నీ ఎంత కష్టంగా ఉందో నువ్వు ఇప్పుడు ఉంటే కనుక నువ్వు వెళ్ళే టయానికి 10 లక్షల కోట్లు సుమారుగా ఆంధ్రప్రదేశానికి అప్పు చేసి వెళ్ళావు. ఈరోజు నువ్వు ఉండుంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేసేవాడివి. అంటే ఇంత దారుణంగా ఉండేది నువ్వు ఉండుంటే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అభివృద్ధిని ఒక పక్కన చేసుకుంటూ, సంక్షేమాన్ని పక్కన ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారం చేసుకుంటూ, ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా ఎదిగితేనే రాష్ట్రం ఎదుగుద్ది, పెట్టుబడులు వస్తేనే రాష్ట్రం ఎదుగుద్ది. అలాంటి చేసుకుంటూ వస్తుంటే వీళ్ళు ఏదైతే బాగోతాలో మీ వాళ్ళు బయట పెడుతున్నారు, నువ్వు బయట పెడుతున్నావు, మీ నాయకుడు బయట పెడుతున్నాడు. ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకోండి. అంతేగాని కల్తీ మద్యం మీద మీ మీద అయితే 175 మంది మీరు పోటీ చేసిన గతంలో 151 సీట్లు గెలిచిన ఎమ్మెల్యేలు అందరి మీద కక్షపూరితం ఉండాలి. ఆ 151 మంది ఎమ్మెల్యేలు జైల్లో ఉండాలి. అదే కదా కక్షపూరితం. నా హవా వచ్చిందంటే నేను ఖచ్చితంగా మీ అందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేయాలి కదా. మరి ఎందుకైనా కొంతమంది అంటే ఇలిగేషన్స్లో ఉన్నవాళ్ళు, వ్యవస్థను దోచుకున్నోళ్ళు, ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళు మాత్రం ఈరోజు గవర్నమెంట్లో వచ్చి ఎవరైతే తప్పులు చేసి దొరికారో వాళ్ళందరినీ బయట పెడుతుంది ఈ కూటమి ప్రభుత్వం. అదే లిక్కర్ స్కామ్ను సంబంధించి మద్యం రవాణా చేయడానికి గతంలో 13 రూపాయలు ఉన్న దాన్ని కిలోమీటర్కి వీళ్ళు 35 రూపాయలు పెంచి ఈరోజు ఈడీ కూడా గుర్తించడం జరిగిందని దాని మీద 195 కోట్ల మేర అక్రమాల్లో జరిగిన హవాలా రూపంలో చేతులు మారినవి. అదే విషయాన్ని కారుమూరి కూడా 15 కోట్లు కూడా చేరినట్టు ఈడీ విచారణలో విచారణ తెలియదు. అదే జగన్మోహన్ అదే విషయాన్ని మాట్లాడుతూ కారుమూరికి మిగిలింది 2 కోట్లే అని చెప్పి మాట్లాడటం ఏంటన్న అసలు? ఆయనే చెప్పాడు కదండి. అంటే సరే 15 కోట్లని ఎలిగేషన్ వచ్చింది అనుకున్నాం, 2 కోట్లైనా ప్రజల సొమ్మేగా.
అది ఇలిగేషనేగా ఉన్నదేగా, నిజమే కదా, నీ నాయకుడే చెప్తున్నాడు కదా. ఇంకోటి ఏంటంటే 13 రూపాయలు ఉన్నదాన్ని ఎంత పెంచారా, ఎంత మీరు దానిలో దోచుకుందామని ప్లాన్ చేశారా, ఎన్ని కోట్లు ప్రజల సొమ్ము దోచుకున్నారా అన్నది మీరే క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు బయట పెడుతున్నారు. ఇది తెలియట్లేదా మీకు? అంటే ఈడీ అన్నది ఒక రాజకీయానికి సంబంధించింది కాదండి, అదొక గవర్నమెంట్ సర్వీస్ సంస్థ. అంటే ఎవరైతే తప్పులు చేస్తున్నాడో, ఎవరైతే ప్రజల సొమ్ము దోచుకున్నాడో, ఎవరైతే ప్రజల యొక్క ఏవైతే ఉన్నాయో సంపదని ఎలా దోచుకొని దాచుకున్నాయో వాళ్ళందరినీ బయట పెట్టేదే ఈడీకి సంబంధించిన ఒక వ్యవస్థ అనమాట. ఆ వ్యవస్థ పెట్టిందంటే ఊరికే కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ కాకుండా ఒక ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరుల్ని దోచుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆర్థికంగా వాళ్ళ ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళని అవన్నీ బయట పెట్టే ఈడీ సంస్థ. సో అది బయట పెట్టింది, దాంట్లో లూపులు ఏమో ఉన్నాయని బయట పెడుతుంది. అది పరిగణలో తీసుకోండి. వీరు తప్పు అన్నదంటే ఈడీ మీద కేసు వేసుకోండి. వెళ్ళి ఆఫీసర్స్ మా మీద ఇలా రాంగ్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఇదిగోని మేము ఇలా చేసాం మీరు నిరూపించుకోండి కోర్టులో. అది వదిలేసి మీరు ఈడీ వాళ్ళని కూడా తప్పుపడుతున్నారంటే గవర్నమెంట్ ఎంప్లాయీలను తప్పుపడతారు, పోలీసులను శాసిస్తారు, కోర్టుని ఆదేశిస్తారు, మీరే ఆదేశిస్తారు. సంతకం పెట్టాలనే జడ్జి గారి నుంచి మీ ముందు సంతకం పెట్టించుకోవాలి. ఇదే మీరు చేసే పరిపాలన, మీ విధి విధానం ఇదేనా? ఇంక ఈ పద్ధతులు మార్చుకోరా అని మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అన్ని ఆధారాలు కూడా బయటపడిన తర్వాత, అది తప్పు చేసి బయటపడిన తర్వాత కూడా ఈ రోజున వైసీపీ నాయకులు చేస్తున్న ఒక కులం కార్డు తీసుకురావటం, అంటే ఒక సామాజిక వర్గాన్ని బయటపెట్టి కక్షాధికంగా చర్యలు చేపడుతున్నారని ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారన్న? అదే అండి రాజకీయం, అదే అండి. ఇప్పుడు ఆ రోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అవినాష్ రెడ్డి మీద ఇష్యూ కేసు జరిగింది కదా. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక 15 రోజుల నుంచి 20 రోజులు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇంకొకటి డైవర్షన్ చేశారు, ఇంకో సబ్జెక్ట్ని తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇవన్నీ బయట పడేసిందే వాళ్ళ నాయకుడు. ఇవి మళ్ళీ బయట పడకుండా అవి కప్పిపుచ్చడానికి ఏమవుతుందంటే కులతో, అంటే కులం కానీ మతం కానీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక రాజకీయంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో సిద్ధహస్తులు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు. అంటే ఇంకా అసలు మేము ఎలాంటి తప్పులు చేయలేదు, మా మీద కక్ష సాధింపుగానే ఈ విధంగా కేసులు పెడుతున్నారు, అన్ని కేసులు పెడుతున్నారు, ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఈ విధంగా తప్పుడు ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడారు. నిజంగా ఇక్కడ ఈ విధంగా జరిగితే ప్రజలందరూ నమ్ముతారంటారు ఏదైతే వైసీపీ నాయకులు చేస్తున్నారో అది మాటలు మొత్తం. సార్ విమర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేరు నాని గారు విమర్శించారు, జైల్లో ఎందుకు లేడు? గుడివాడ అమర్నాథ్ జైల్లో ఎందుకు లేడు? అర్థమైందా? తర్వాత మన ఎవరు రోజా విమర్శించి అంటే కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పేర్లు చెప్పుకుంటూ పోతే. వాళ్ళంతా ఎందుకు జైల్లో లేదు? ఎవరైతే ఎలిగేషన్లో ఉన్నారో, ఎవరైతే నిరూపించబడుతున్నారో, ఈడీకి సాక్ష్యాధారాలతో దొరికారో వాళ్ళనే ఏది మన కోర్టులు చట్టాలు శిక్షిస్తాయి. అంతేగాని మీ ఎమ్మెల్యేలు అందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేయలేదు కదా. ఇంకా తీసుకుంటే మీకు 4 స్తంభాల్లో ఒక స్తంభమైన విజయసాయి రెడ్డి గారు కూడా బయటకు వచ్చి, అర్థమైందా, ఈరోజు ఒక పార్టీని స్థాపిస్తూ, తను కూడా ఒక స్వతంత్ర పార్టీని స్థాపిస్తూ ఏమని చెప్తున్నాడు? సొంత చెల్లెలకి కుటుంబానికే న్యాయం చేయనివాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నీకు గతంలో 4 సిద్ధాస్తులు ఉన్నారు, వాళ్ళలో విజయసాయి రెడ్డి గారు ఒకళ్ళు. అలాంటి వ్యక్తి ఈరోజు నిన్ను వదిలేసి ఇండివిజువల్గా వచ్చి ఒక పార్టీ పెట్టే స్థాయికి వెళ్ళారంటే నువ్వు ఎలాంటి రాజకీయం చేసావా, ఎంత నీచుడువా అన్నది మీరు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆయన కూడా అంత వివరంగా చెప్తున్నారు. రేపు విజయసాయి రెడ్డి గారు పార్టీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నీ యొక్క భాగోతాలు ఎన్ని బయటకు వస్తాయని మేము కూడా ఎదురు చూస్తున్నాం. అంటే ఈ విధంగా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు కానీ, వాళ్ళు చేసే వ్యాఖ్యలు కానీ మొత్తం మీద అంటే ప్రజలకి జవాబుదారీతనం చెప్పే అవకాశం ఉందంటారా లేదంటారన్న? ఖచ్చితంగా జవాబుదారు చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మీరే చెప్తున్నా అండి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిన వాళ్ళ చెల్లి ఒక పార్టీ పెట్టింది, విజయసాయి రెడ్డి గారు పెడుతున్నారు. ఇంకెంతమంది సీనియర్ నాయకులు ఉంటారో, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సీనియర్ నాయకులు వైసీపీలో ఉన్నారు. వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్న అనుచరులు ఉన్నారు, ఎథిక్స్ ఉన్న వాళ్ళు. వాళ్ళు ఎంతమంది బయటకు వస్తారో, ఏ పార్టీల్లోకి వెళ్తారో, ఎలాంటి పార్టీలు మళ్ళీ కొత్త పార్టీలు వస్తాయో. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిలో అంటే ఇంట్లో నుంచి వచ్చే వ్యక్తులే ఈరోజు పార్టీలు పెడుతున్నారు. అంటే ఆయన నమ్మకస్తులే పార్టీలు పెడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ పర్సన్ అయితే ఈరోజు వాళ్ళు ఎందుకు పార్టీలు పెడతారు? వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళు కదా. సో ఇది పరిగణలో తీసుకోవాలి. ఇది అబ్జర్వేషన్ చేస్తున్నారు, ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏది మర్చిపోరండి. ప్రజలకు ఏ అన్యాయం జరిగినా ఓటు అనే ఆయుధంతో ప్రతి ఒక్కరు తలరాత మారుస్తారని మేము తెలియజేస్తున్నాం.